మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి సైకాలజీలో చాలా ఇంపార్టెంట్. ఇటు ఏపీకి అటు తెలంగాణకి రెండింటికి కూడా ఉపయోగపడే శిశు వికాసం అనే టాపిక్ నుండి 44 బిట్లు అండి. ఇవి చాలా సెలెక్టివ్ బిట్స్. ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్లో తయారు చేసినటువంటి బిట్లు అండి. అన్నీ కూడా మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్. మరి మిత్రులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా విలువైనవి. మరి ఇలాంటి ఎటువంటి పేడ్ యాప్ లేనటువంటి ఒక సంస్థని, ఒక మీ యొక్క ఛానల్, మీ హరి స్టూడెంట్ కార్నర్ని, మీ ఈ యొక్క వీడియోని లైక్ చేస్తారని, అలాగే మరి వీడియో ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంది, క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది కామెంట్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. వికాస భావనల మీద మొదటి బిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పెరుగుదల, వికాసం, పరిపక్వత, అభ్యసనం, వీటి తాలూకు మ్యాచింగ్ అయితే ఇవ్వాల్సి ఉందండి. పెరుగుదల అనేది ఏమిటి, అదేవిధంగా వికాసం అంటే ఏమిటి, పరిపక్వత అనేది ఏంటి, అభ్యసనం అంటే ఏమిటి, మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పెరుగుదల అనేది పరిమాణాత్మక మార్పును చూస్తుంది. వికాసం అనేది ఘనాత్మక మార్పులను చూస్తుంది. వికాసము. పరిపక్వత అనేది శిక్షణ అవసరం లేనటువంటి అంతర్గత అభివృద్ధి. అభ్యసనం అనేది అనుభవం, శిక్షణ వల్ల వచ్చే మార్పే అభ్యసనం. సో మొదటి బిట్ ఈజీగా ఉంది కదా అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, వికాస నిర్వచనాలు. ఇక్కడ వికాసం గురించి హర్లాక్, హండర్సన్, ఎరిక్సన్, క్రో అండ్ క్రో వీళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనాలు ఉన్నాయి. వాటి తాలూకా ఎవరు ఏ నిర్వచనం ఇచ్చారనో అది మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉందండి. మరి నేను టైమర్ అయితే పెట్టడం లేదు. మీరు వేగంగా ఆన్సర్ చేస్తే నెక్స్ట్ బిట్లో వెళ్ళిపోతున్నాం అనమాట. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. హర్లాక్ అంటే పరిమాణాత్మక గుణాత్మక మార్పులు సూచించేది వికాసం అని చెప్పింది హర్లాక్. అండర్సన్ అంటే ఆకారాలు ప్రాకారాలు. అండర్సన్ ఆకారాలు ప్రాకారాలు. ఎరిక్సన్ సాంఘిక పరిసరాలతో పరస్పర చర్య. ఎరిక్సన్ సాంఘిక పరిసరాలతో పరస్పర చర్య. ఎరిక్సన్. క్రో అండ్ క్రో నిర్మాణ మరియు శారీర మార్పులే క్రో అండ్ క్రో. ఈ వికాస నిర్వచనాల్లో అందులో ఉన్నటువంటి కీ పాయింట్లు అండి. కీ పాయింట్లు టచ్ చేసుకుంటూ బిట్ని తయారు చేయడం జరిగింది. అన్ని బిట్లు ఏ విధంగా ఉంటాయండి, చాలా ఇంపార్టెంట్ బిట్లను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. మూడో బిట్ చూద్దాం. పెరుగుదల, వికాసం ఈ యొక్క వ్యత్యాసాలు ఉంటాయి కదా, పెరుగుదలకి వికాసానికి. ఆ వ్యత్యాసాలని తీసుకొని మనం మ్యాచింగ్ అయితే చేస్తున్నామండి. ఖచ్చితంగా కొలవగలిగేది, అంచనా వేయగలిగేది అంతర్గత పెరుగుదల, బహిర్గత పెరుగుదల. వీటిని మనము మ్యాచింగ్ చేయాల్సి ఉంటుందండి. ఆన్సర్ చేస్తున్నానండి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఖచ్చితంగా కొలవగలిగేది అంటే పెరుగుదలను, అంచనా వేయగలిగేది వికాసాన్ని, ప్రజ్ఞను మనము అంచనా వేయగలం కానీ కొలవలేము. అంతర్గత పెరుగుదల అనేది నాడీ వ్యవస్థ పెరుగుదల అనేది అంతర్గత పెరుగుదల. బహిర్గత పెరుగుదల అనేది ఎత్తు, బరువు, ఆకారాన్ని తెలియజేసేది బహిర్గత పెరుగుదల. నెక్స్ట్ 4 బిట్ చదవండి. వికాస సూత్రాలను అనుసరించి మనం మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇది మొదటి బిట్ అండి. క్రమానుగతమైనది. ఇక్కడ ఆపోజిట్లో దాని తాలూకు కీ పాయింట్ ఉంటుంది. క్రమానుగతమైన వికాస సూత్రానికి మనం మ్యాచింగ్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా వైయక్తిక భేదాలు, సాధారణం నుండి నిర్దిష్ట వైపుకు, సంచితమైనది, వీటికి మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉందండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఇక్కడ క్రమానుగతమైనది అంటే ఒకదాని తర్వాత మరొకటి వస్తుంది అంటే ఇక్కడ క్రమానుగతమైనది అని చెప్పుకోవచ్చు. వైయక్తిక భేదాలు అంటే ఒకే వయసులో గ్రహణ శక్తిలో తేడా ఉన్నట్లయితే, ఒకే వయసులో ఉన్నారు కానీ ఒక పిల్లవాడు గ్రహణ శక్తిలో తేడా ఉంది అంటే అది వైయక్తిక భేదాలు అని మనం చెప్పుకోవచ్చు. మరి సాధారణం నుండి నిర్దిష్ట వైపు అంటే సులభ అంశాల నుండి
తర్వాత జటిలమైన అంశాలు అంటే సాధారణ నుండి నిర్దిష్ట అంశాలకు. నెక్స్ట్ సంచితమైనది అంటే పాత మార్పుల ఆధారంగా కొత్తవి. ఈ విధంగా వికాస సూత్రాలను మనం మ్యాచింగ్ చేసుకోవచ్చండి. నాలుగవది నెక్స్ట్ చూద్దామండి, వికాస దిశా నియమాలు. వికాస దిశా నియమాలు, ఇక్కడ వికాస దిశా నియమాల్లో శిరోపాదాభిముఖ, సమీప దూరస్థ, నిరంతర ప్రక్రియ, ఏకీకృత మొత్తం, వీటికి మనం ఏం చేయాలి, మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ శిరోపాదాభిముఖం, శిరస్సు అంటే తల నుండి కిందకి వెళ్తుంది, శిరోపాదాభిముఖం. సమీప దూరస్థ అంటే శరీరం యొక్క మధ్యస్థ భాగాన్ని మొదలై శరీరం యొక్క మధ్యస్థ భాగాన్ని మొదలై వెలుపలకు వెళ్తే అది సమీప దూరస్థ. నిరంతర ప్రక్రియ అంటే జీవిత పర్యాంతం కొనసాగేదాన్ని మనము నిరంతర ప్రక్రియ అని కూడా చెప్తూ ఉంటామండి. నెక్స్ట్ ఏకీకృత మొత్తము అంటే ఇక్కడ శారీరక మానసిక అంశాల సంబంధాన్ని కలిగి ఉండేదే ఏకీకృత మొత్తంగా మనము చెప్పుకోవచ్చు. ఆరోది వికాస నియమాలకు ఉదాహరణ రూపంలో మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సంచిత సూత్రం అంటే ఏమిటి, పరస్పర చర్య అంటే ఏమిటి, ప్రాగుక్తీకరణ అంటే ఏమిటి, అసమాన వికాసం అంటే ఏమిటి, వీటికి మనం మ్యాచింగ్ చేయాల్సి ఉంటుందండి. వికాస నియమాలకి ఆన్సర్ రివీల్ చేస్తానండి. ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సంచిత సూత్రం అంటే ఒక దశలో నెమ్మదిగా మరో దశలో వేగంగా ఉంటుంది. సారీ అండి, అక్షరాల ఆధారంగా పదాలు అంటే ఒకదానికి ఒకటి రిలేటివ్గా ఉన్నట్లయితే దాన్ని దీన్ని సంచిత సూత్రం అంటామండి. నెక్స్ట్ పరస్పర చర్య అంటే అనువంశికత పరిసరాలు అనేవి పరస్పర ఆధారితంగా ఒకదానికొకటి అనుసంధానమే ఉంటాయండి. ప్రాగుక్తీకరణ అంటే అంచనా వేయడం అని చెప్పుకోవచ్చు. ప్రాగుక్తీకరణ అంటే అంచనా వేయడం అని చెప్పుకోవచ్చు. 3 సంవత్సరాల ఎత్తును బట్టి 18 సంవత్సరాల ఎత్తు అంచనా వేయడాన్ని మనం ప్రాగుక్తీకరణ అంటాము. అసమాన వికాసము అంటే ఒక దశలో నెమ్మదిగా మరో దశలో వేగంగా ఉంటే అసమానంగా వికాసం ఉంది అని మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ విద్య అనుప్రయుక్తం, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ అండి. విద్య అనుప్రయుక్తం ఇక్కడ క్రమానుగత పద్ధతి, వైయక్తిక భేదాలు, సాధారణ నుండి నిర్దిష్టం, ఉద్వేగ అస్థిరత. ఇక్కడ వీటిని క్లాస్ రూమ్లో ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అనేది మనకి ఎగ్జాంపుల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి, ఎక్కడ కూడా మిస్ అవ్వదు అసలు. ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. క్రమానుగత పద్ధతి అంటే క్రమానుగత పద్ధతికి ఉదాహరణగానే మనకి LSRW మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. ఎల్ ఫస్ట్ వచ్చినట్టు వృద్ధించేవాడదు, ఎల్ లిజనింగ్, మంచి మంచి కథలు చెప్పాలి, వాడు వినాలి, మంచి మంచి పాటలు చెప్పాలి, వినాలి. ఆ తర్వాత స్పీకింగ్ అంటే కథలు చెప్పి దానిలో ఏమనుకుంటున్నాడు వాడి చేత మాట్లాడించాలి, స్పీకింగ్ చేయించాలి. ఆ తర్వాత రీడింగ్ చేయించాలి, తర్వాత రైటింగ్. నెక్స్ట్ వైయక్తిక భేదాలు. వెనకబడిన వారికి ప్రత్యేక తరగతులు అయితే నిర్వహించడం అనేది ఈ వైయక్తిక భేదాల ద్వారా మనం తెలుసుకుంటామండి. నెక్స్ట్ సాధారణ నుండి నిర్దిష్టతకు అంటే 3వ తరగతిలో పరిచయమైన జంతువులను ఆ తర్వాత అది ఒక జువాలజీగా మార్పు చెందుతుంది జంతువులు. సో ఒక సాధారణ నుండి నిర్దిష్టంగా మారుతుంది అనమాట. ఉద్వేగ అస్థిరత అంటే విమర్శించకుండా మార్గదర్శకత్వం చేయగలుగుతుంది, ఉద్వేగ అస్థిరత అని మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 8వది సాంఘిక వికాసము నిర్వచనాలు. ఇక్కడ సోరెన్సెన్, ఎలిజబెత్ హర్లాక్, ఫ్రీమెన్ అండ్ షావెల్, గ్యారెట్ వీళ్ళు సాంఘిక వికాసానికి నిర్వచనాలు అయితే ఇవ్వడం జరిగిందండి. వాటిని అనుసరించి మనం మ్యాచింగ్ అయితే చేయాలి. సోరెన్సన్ ఏం చెప్పాడంటే సాంఘిక వికాసం అనేది
ఇతరులతో సమర్థంగా మెలగడం అని చెప్పాడండి సోరెన్సన్. అదే ఎలిజబెత్ హర్లాక్ అంటే సాంఘిక సంబంధాలలో పరిపక్వత అని చెప్పాడండి. ఎలిజబెత్ హర్లాక్ సాంఘిక సంబంధాలలో పరిపక్వత, సాంఘిక వికాసం చెప్పడం జరిగిందండి. మరి ఫ్రీమెన్ అండ్ సావెల్ ఏం చెప్పాడంటే సామూహిక ప్రమాణాలకు లోనవడం అని చెప్పాడండి. ఫ్రీమెన్ అండ్ సావెల్ ఏం చెప్పారు? సామూహిక ప్రమాణాలకు లోనవడం అని చెప్పాడండి. చివరిగా గ్యారెట్ ఏం చెప్పాడంటే జైవిక వ్యక్తి సాంఘిక వ్యక్తిగా మారడమే ఈ సాంఘిక వికాసం అని గ్యారెట్ చెప్పాడండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇక్కడ జెర్సీల్ ప్రకారము క్రీడా దశలో ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడలు ఉన్నాయి కదా. ఎవరు ప్రతిపాదించారు? జెర్సీలు ప్రతిపాదించారు ఈ క్రీడా దశల గురించి. మరి ఈ క్రీడా దశలో ఏకాంతర క్రీడ అంటే ఏంటి, సమాంతర క్రీడ అంటే ఏంటి, వీటిని మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఏకాంతర క్రీడ అంటే ఏమిటంటే జెర్సీల ప్రకారంగా స్వతంత్రంగా ఎవరికి వారి ఆడుకోవాలి ఏకాంతర క్రీడ. సమాంతర క్రీడ అంటే ఏంటి? వస్తువులు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరిని చూసి ఒకరు అనుకరిస్తున్నారు, ఇది సమాంతర క్రీడ. అదే సంసర్గ క్రీడ అంటే మాట్లాడుకుంటూ ఒకరు పోలిన ఆటలను వేరొకరు ఆడుకోవడం. అదే సహకార క్రీడ అంటే వస్తువులు ఇచ్చుకుంటూ నియమాలతో కూడినటువంటి ఆటే సహకార క్రీడ. ఈ క్రీడలన్నింటినీ కూడా ప్రతిపాదించిన ఎవరు అంటే క్రీడా దశల్ని జెర్సీలు అండి. నెక్స్ట్ క్రీడా వయస్సులు. ఇక్కడ ఏకాంతర క్రీడా వయస్సు, సమాంతర క్రీడా వయస్సు, సంసర్గ క్రీడా వయస్సు, సహకార క్రీడా వయస్సు, వీటి యొక్క వయస్సులను మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉందండి. ఆన్సర్ ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూద్దాం. ఏకాంతర క్రీడ అనేది శైశవ దశ చివరికల్లా ఉంటుందండి. అసలు శైశవ దశ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఎందుకు గురించి అంటే ఇక్కడ శైశవ దశ చివరికల్లా అన్నాడు కాబట్టి. నెక్స్ట్ సమాంతర క్రీడా వయస్సు అంటే 2 నుంచి 3 సంవత్సరాలు సమాంతర క్రీడ. అదే సంసర్గ క్రీడ 3 నుంచి 4 సంవత్సరాలు. సహకార క్రీడ 4 నుంచి 5 సంవత్సరాలు. నెక్స్ట్ 11వది సాంఘిక వికాస దశలు. చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. మరి మీరు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు వచ్చిన ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ మీరు ఎక్కడ చూసుండరు. ఇది ఓన్గా మీకోసం నేను ప్రిపేర్ చేస్తున్నటువంటి బిట్స్ అండి. ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క బిట్ కూడా ఒక కాన్సెప్ట్ని టచ్ చేసేస్తుంటుంది. మరి ఎంత విజువలైజేషన్లో ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇవ్వబోదు కూడా అంత కరెక్ట్గా చెప్పగలను. అంటే రాస్తూ బోర్డు చెప్పేయచ్చు, కానీ విజువలైజేషన్ మైండ్లో ఫ్రేమింగ్ ఇస్తుంది అనమాట. అందు గురించి చెప్పి ఎంత కష్టమైన పర్లేదు, ఇక్కడ మ్యాచింగ్ ఇవ్వాలి, బిట్ తయారు చేయాలి, మ్యాచింగ్ ఇవ్వాలి, మీకు ప్రజెంటేషన్ ఇవ్వాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇదంతా చాలా లాట్ ఆఫ్ సబ్జెక్టు. అయినా కూడా ఇదే వీడియోని నేను ప్రైవేట్లో పెట్టుకొని లేదంటే పెయిడ్గా పెట్టుకొని పలానా అమౌంట్కి సబ్స్క్రిప్షన్ వాళ్ళకి అని పెట్టుకోవచ్చు. కానీ మీ దగ్గర నుంచి తీసుకోవడం అనేది నా కళ్ళ కూడా ఊహించనండి. అది నా కాన్సెప్ట్ వేరు. కాబట్టి మన ఎలాంటి జెన్యూన్ ఛానల్ని మీరు ప్రోత్సహిస్తారని, తప్పనిసరిగా వీడియో లైక్ చేస్తారని, మరి వీడియో ఏ విధంగా ఉంది, ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంది, వీడియోలో బిట్లు బాగుంటే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూద్దామండి. సాంఘిక వికాస దశలు శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఇక్కడ వాటిని వీడి దశలో దేంతో పోలుస్తారో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఆన్సర్ రిపీట్ చేస్తానండి. ఆన్సర్ ఆప్షన్ డి శైశవ దశ. దీన్ని శైశవ దశ అనేది స్వీయ కేంద్రీకృతంగా ఉంటుందండి. శైశవ దశ స్వీయ కేంద్రీకృతంగా ఉంటుంది. నెక్స్ట్ పూర్వ బాల్య దశ అనేది పూర్వ ముఠా దశ అంటారండి. పూర్వ బాల్య దశని పూర్వ ముఠా దశ అంటారు. మరి ఉత్తర బాల్య దశని ముఠా దశ లేదా క్రీడా దశ అని కూడా అంటారండి. ఉత్తర బాల్య దశని. చివరిగా కౌమార దశ అంటే స్నేహితులను ఎన్నుకోవడంలో మార్పు వస్తుందండి ఈ కౌమార దశలో. నెక్స్ట్ 12వది కౌమార దశ సాంఘిక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. ఇక్కడ అబ్బాయిల సమూహాలు ఎలా ఉంటాయి,
అమ్మాయిల సమూహాలు ఎలా ఉంటాయి, నాయకారాధన అంటే ఏమిటి, పగటి కళలు అంటే ఏమిటి, ఈ విధంగా అన్నింటినీ మనం మ్యాచింగ్ చేయాల్సి ఉంటుందండి. ఆన్సర్ ఆప్షన్ ఏ. అబ్బాయి సమూహాలు చాలా పెద్దగా ఉంటుంది, ఎక్కువ మందితో ఫ్రెండ్షిప్ ఉంటుంది, కానీ బంధం అనేది డీప్ ఫ్రెండ్షిప్ అనేది బలంగా ఉండదండి. అదే అమ్మాయిల సమూహాలు చిన్నగా ఉంటాయి, కానీ బంధం చాలా బలంగా ఉంటుందండి. నాయకారాధన అంటే ఇష్టమైన వారి వేషభాషలు అనుకరిస్తుంటారండి, దీన్ని నాయకారాధన అంటారు. చిరంజీవి అంటే చిరంజీవి డ్రెస్ వేసుకోవడం, అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ని ఇమిటేట్ చేయడం ఇలాగా. పగటి కళలు అంటే కల్పిత ప్రపంచంలో జీవిస్తూ ఉంటారండి కౌమారదశ వాళ్ళు. నెక్స్ట్ సాంఘిక వికాస కారకాల గురించి చూద్దామండి. మరి కుటుంబం గురించి ఒక నిర్వచనం అయితే ఇవ్వడం జరిగింది. సమవయస్కుల గురించి గేరీ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. పాఠశాల ప్రసార సాధనాలు, ఇవన్నీ సాంఘిక వికాస కారకాల్లో భాగంగా కుటుంబము, సమవయస్కులు, పాఠశాల ప్రసార సాధనాలు, వీటన్నిటి కూడా వాటి తాలూకు మ్యాచింగ్ అయితే చూసుకోండి. ఆన్సర్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. కుటుంబం ఫ్రాంక్ గురించి ఏం చెప్పాడంటే సాంస్కృతిక వారసత్వ కేంద్రమే కుటుంబం అని చెప్పింది ఫ్రాంక్ అండి. సాంస్కృతిక వారసత్వ కేంద్రమే కుటుంబం అని చెప్పింది ఫ్రాంక్. అదేవిధంగా సమవయస్కుల గురించి గేరీ ల్యాండ్ ఏం చెప్పాడంటే స్నేహవృద్ధి అనేది పోటీతత్వం అని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ పాఠశాల అనేది అధికారయుతమైన బాధ్యతలతో అదుపులో ఉంచేదే పాఠశాల. అధికారయుతమైన బాధ్యతలతో అదుపులో ఉంచే పెంపుదల, సాంఘిక వికాసాన్ని పెంపుదల చేసేది ఏమిటంటే పాఠశాల అండి. అదేవిధంగా ప్రసార సాధనాలు, సామాజిక చైతన్యం, విలువల ప్రసారం అనేది ఈ ప్రసార సాధనాల ద్వారా సాంఘిక వికాసాన్ని పెంపొందించుకోవచ్చు అని చెప్పడం జరిగిందండి. 14వది సాంఘిక వికాస కారకాలు. రాల్ఫ్ లెంటర్ అండ్ కార్డినల్, కరోల్ ఎయిమ్స్, లోబర్ అండ్ హే, వీళ్ళందరూ కూడా వాటికి సంబంధించినటువంటి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఏది దేనికి ఇచ్చారు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సాంఘిక ఎలాంటి బిట్లు పడితే మరి మీ ఊహకు వదిలేస్తున్నాను. రాల్ఫ్ లెంటర్ కార్డినల్, కరోల్ ఎయిమ్స్, లోబర్ హే. ఆన్సర్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రాల్ఫ్ లెంటన్ సంస్కృతి సామాజిక వారసత్వం కలిగి ఉండే సాంఘిక వికాసం అని చెప్పింది రాల్ఫ్ లెంటన్. నెక్స్ట్ రాల్ఫ్ లెంటర్ అండ్ కార్డినల్ సంస్కృతి మూర్తిమత్వ సంబంధం చెప్పాడండి. సంస్కృతి మూర్తిమత్వ సంబంధం రాల్ఫ్ లెంటన్ అండ్ కార్డినల్. కరోల్ ఎయిమ్స్ ఏం చెప్పాడంటే పోటీ ఫలితాలపై వైఫల్యాలపై విశ్లేషణ చేసింది ఎవరు అంటే కరోల్ ఎయిమ్స్ అండి. కరోల్ ఎయిమ్స్ పోటీ ఫలితాల మీద, వైఫల్యాల మీద విశ్లేషణ ఎప్పుడు చేశారంటే 1984లో కరోల్ ఎయిమ్స్. నెక్స్ట్ లోబర్ అండ్ హే 1977లో ఏం చెప్పారంటే ఇతరులకు హాని కలిగించే ప్రవర్తనే దౌర్జన్యం అని ఈ సాంఘిక వికాసంలో భాగంగా లోబర్ అండ్ హే ఈ నిర్వచనం ఇవ్వడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. 15 బిట్లు. మరి ఈ వీడియోలో మనం 20 బిట్లు చూద్దామండి. నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. క్రమశిక్షణ సాంఘిక పరిపక్వత అంటే ఏమిటో చూద్దామండి. ఇక్కడ క్రమశిక్షణ డిసిప్లిన్, సాంఘిక పరిపక్వత, దౌర్జన్యం వయస్సు, పెలన్, వీటి మీద కొన్ని క్రమశిక్షణ గురించి, సాంఘిక పరిపక్వత గురించి కొన్ని నిర్వచనాలు ఇచ్చారు, కొన్ని అర్థాలు ఉన్నాయి, మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉందండి. ఆన్సర్ ఆప్షన్ డి. క్రమశిక్షణ అనే పదం లాటిన్ పదం నుంచి వచ్చింది. దానికి అర్థము టు టీచ్ అని అర్థం అండి. టు టీచ్ అని అర్థం. క్రమశిక్షణ డిసిప్లిన్ అనే పదం లాటిన్ పదం నుంచి వచ్చింది. దానికి అర్థము టు టీచ్ అని అర్థం. సాంఘిక పరిపక్వత అంటే కుటుంబం ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు కలిగి ఉండడం అనేది సాంఘిక పరిపక్వతను కలిగి ఉంది అని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్
దౌర్జన్యం వయస్సు. ఇదేమవుతుందంటే ఈ దౌర్జన్య వయసు అనేది 4 ఏళ్ల వయసు తర్వాత క్రమంగా తగ్గిపోతుందండి. దౌర్జన్య వయసు ఎప్పుడండి? 4 ఏళ్ల వయసు తర్వాత. నెక్స్ట్ పెరన్. జీవన నైపుణ్యాలు అనేవి కుటుంబం ద్వారానే వస్తాయి. కుటుంబం ద్వారానే సాంఘిక పరిపక్వత పొందుతాడు, ఈ జీవన నైపుణ్యాలు పొందుతాడు అని ఎవరు చెప్పారంటే పెరన్ చెప్పాడండి. పెరన్ 1979లో. ఓకేనండి. నెక్స్ట్ ఉద్వేగ నిర్వచనాలు అండి. ఉద్వేగానికి సంబంధించినటువంటి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఎమోవిర్, బ్రిడ్జెస్, వుడ్వర్త్, దోసాంజ్. వీళ్ళు వాళ్ళు పెట్టినటువంటి నిర్వచనాలు మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. మరి చాలామంది చూస్తున్నామండి, మరి నిర్లప్తతో నిర్లక్ష్యం తెలియడం లేదు. మరి డిఎస్ ఉందని తెలుస్తుంది కానీ చాలా అందు గురించి ఎవరు వీడియో చేయడం లేదు. కానీ ఎంతోమంది కొంతమంది చదువుతున్నారు కదా, వాళ్ళన్న దృష్టిలో పెట్టుకుని నేను ఆకూడదని మీ గురించి చేస్తున్నాను. రెట్టించిన ఉత్సాహంతో మంచి మంచి మ్యాచింగ్ అయితే చేస్తున్నానండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆన్సర్ రివీల్ చేస్తానండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎమోవిర్. ఎమోవిర్ అంటే శరీరము మనస్సు కలియబెట్టిన స్థితినే ఉద్వేగం అని చెప్పాడండి. ఎవరు? ఎమోవిర్. ఎమోవర్ ఎవరు? శరీరము మనస్సు కలియబెట్టిన స్థితినే ఉద్వేగం అంటారని ఎవరు చెప్పారు? ఎమోవర్. నెక్స్ట్ బ్రిడ్జెస్. బ్రిడ్జెస్ ఉద్వేగంలో తొలి భావోద్వేగంలో ఉద్వేగంలో ఉన్నటువంటి తొలి భావోద్వేగమే ఉత్తేజం అని చెప్పింది బ్రిడ్జెస్ అండి. నెక్స్ట్ వుడ్వర్త్. ఉద్వేగం అంటే కదిలించే మానసిక స్థితి, కదిలించే మానసిక స్థితి అని చెప్పింది వుడ్వర్త్ అండి. నెక్స్ట్ దోసాంజ్. దోసాంజ్ అంటే ఏం చెప్పాడంటే ఉద్వేగం అంటే సమతుల్య వ్యక్తిత్వం అని చెప్పాడండి. దోసాంజ్ ఏం చెప్పాడంటే ఉద్వేగం అంటే సమతుల్య వ్యక్తిత్వం అని చెప్పాడండి. నెక్స్ట్ ఉద్వేగం యొక్క లక్షణాలకు మనం మ్యాచింగ్ చేయాలండి. ఉద్వేగంలో సార్వత్రికమైనటువంటి ఉద్వేగాలు గ్రంథి ప్రభావంగా. నెక్స్ట్ కాల పరిమితి. ఉద్వేగం యొక్క కాల పరిమితి. ఉద్వేగ పరిపక్వత అంటే ఖాళీ ఇచ్చిన నిర్వచనం అండి. ఉద్వేగం గురించి ఖాళీ ఇచ్చిన నిర్వచనం, ఉద్వేగ పరిపక్వత గురించి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మ్యాచింగ్ చూద్దామండి. సార్వత్రికమైన ఉద్వేగాలు అనేవి అందరిలోనే ఏర్పడతాయి. ఇది సార్వత్రికం అంటే యూనివర్సల్ అని, అందరిలోనే ఉండేవని, అందరిలోనే ఏర్పడతాయి. నెక్స్ట్ గ్రంథి ప్రభావం. ఇది ఎటర్నల్ గ్రంథి ప్రభావం వల్ల ఉద్వేగాలు అనేవి ఏర్పడుతుంటాయండి. కాల పరిమితి. ఇవి స్వల్పకాలం మాత్రమే ఉద్వేగాలు అనేవి ఉంటుంటాయండి. ఉద్వేగ పరిపక్వత మీద ఖాళీ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ఒత్తిడులను తట్టుకునే సామర్థ్యమే ఉద్వేగం అని చెప్పాడండి. ఉద్వేగ పరిపక్వత అని చెప్పాడండి ఖాళీ. నెక్స్ట్ 18 పెట్టు. ఉద్వేగ వికాస దశలు అండి. ఉద్వేగ వికాస దశలు. నవజాత శిశువు గురించి వాట్సన్, 3 నెలల శిశువు, 10 నెలల శిశువు, పూర్వ బాల్య దశ, వీటి మీద మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉందండి. మరి నవజాత శిశువు వాట్సన్ ప్రకారము సంతోషం, భయం, కోపం ఈ మూడు కూడా ప్రాథమికంగా ఉంటాయి నవజాత శిశువులో అని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ 3 నెలల శిశువు ఉత్తేజం, సంతోషం, దుఃఖంగా విభజన చెందుతుంది. 3 నెలల శిశువుకి 3 నెలల శిశువులో ఉన్నటువంటి ఉత్తేజం అనేది సంతోషము, దుఃఖంగా విభజన చెందుతుంది 3 నెలల వయసులో చెప్పడండి. నెక్స్ట్ 10 నెలల వయసులో 10 నెలల వయసులో ఆనందం, ఉల్లాసం, కోపం, భయం ఏ విధంగా ఉత్తేజం అనేది వికాసం చెందుతుంది. 3 నెలల శిశువుల్లో అయితే ఉత్తేజం, సంతోషం, దుఃఖంగానే మారుతుంది. అదే 10 నెలల వయసులో అయితే ఆనందం, ఉల్లాసం, కోపం, భయం ఈ విధంగా ఉద్వేగంలో రకాలుగా మారిపోతాయండి 10 నెలల్లో. అదే పూర్వబాల్య దశలో అకారణ ఈర్ష్య, హఠం, తీవ్ర భయం అనేది కూడా ఏర్పడుతుంటుందండి. 19వ సహజాతాలను కనుగొన్నది మెకోగల్. ఇందులో పలాయనం నుంచి ఏం ఏర్పడింది, కలహించుకోవడం నుంచి ఏం ఏర్పడింది, వికర్షణ నుంచి ఏం ఏర్పడింది, కుతూహలం నుంచి ఏం ఏర్పడింది, వీటిని మనం ఇవన్నీ ఈ సహజాతాల గురించి మెకోగల్ పేర్కొనడం జరిగిందండి.
ఆన్సర్ రివీల్ చేస్తానండి. ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ పలాయనం తప్పించుకోవడం నుంచి ఏర్పడిన సహజాతం ఏంటి అంటే అది భయం అండి, భయం. నెక్స్ట్ కలహించడం. ఈ కలహించడం నుంచి ఏర్పడిన సహజాతం ఏదంటే కోపం అండి, కోపం. అదే వికర్షణ నుంచి ఏర్పడిన సహజాతమే జుగుప్స. జుగుప్స కుతూహలం నుండి ఏర్పడినటువంటి సహజాతమే విస్మయం. ఈ సహజాతాల గురించి మెకోగల్ చెప్పడం జరిగిందండి. మరి ఈ వీడియోలో ఇది చివరి పెట్టండి, చూడండి. మెకోగల్ సహజాతాల నుంచి రెండవ బిట్టు విధేయత, మాతృపితృ ప్రవృత్తి, విన్నవించడం, నిర్మాణం. వీటి మీద మనం మ్యాచింగ్ అయితే చేయాలండి. ఆన్సర్ ఆప్షన్ ఏ విధేయత. స్వయం వ్యతిరేక అనుభూతిని కలిగి ఉండడం. విధేయత స్వయం వ్యతిరేక అనుభూతిని కలిగి ఉండడం అనేది విధేయత అనే సహజాతాన్ని కలిగి ఉంటుందండి. మాతృ పితృ ప్రవృత్తి అనేది ప్రేమను కలిగి ఉంటుందండి, ప్రేమ. విన్నవించడం దీన్ని ఆర్తి అంటాం, ఆర్తి. నిర్మాణం అంటే సృజనశీలత. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు మీకు బాగా నచ్చితే, ఈ ఫ్రేమింగ్ బాగా నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి వీడియో తప్పనిసరిగా లైక్ చేస్తారని, ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.